అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. టెట్ 2024 1 ఇయర్ సెషన్ 1 సెట్ 1 తెలుగు మోడల్ పేపర్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 31. పై పద్యంలో ధర అనే పదానికి అర్థం. ఆప్షన్స్: ఆకాశం, భూమి, విలువ, దారి. ఆన్సర్ 2 భూమి. క్వశ్చన్ నెంబర్ 32. సుమతి శతకకర్త. ఆప్షన్స్: వేమన, మారన, బద్దెన, సోరణ. ఆన్సర్ 3 బద్దెన. క్వశ్చన్ నెంబర్ 33. తిక్కన ప్రకృతి వర్ణనలు నేల విడిచి సాము చెయ్యవు. ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తిక్కనకు గల అపూర్వ శిల్పం. ద్రౌపదికి జరిగిన పరభావనానికి ప్రకృతి కూడా సానుభూతి చెందిందంటారు. తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత. ఆప్షన్స్: ప్రకృతి కథ, ప్రకృతి పాత్ర అన్వయం, ప్రకృతి పరాభవం, ప్రకృతి కోపం అన్వయం, ప్రకృతితో సంబంధం లేని అన్వయం, ప్రకృతికి కథకు సంబంధం లేని అన్వయం. ఆన్సర్ 1 ప్రకృతి కథ, ప్రకృతి పాత్ర అన్వయం. క్వశ్చన్ నెంబర్ 34. తిక్కన ప్రకృతి వర్ణనలు నేల విడిచి సాము చేయవు. ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తిక్కనకు గల అపూర్వ శిల్పం. ద్రౌపదికి జరిగిన పరాభవనానికి ప్రకృతి కూడా సానుభూతి చెందినదంటాడు. నేల విడిచి సాము చేయడం అనేది ఒక పొడుపు కథ, సామెత, జాతీయం, పలుకుబడులు. ఆన్సర్ 3 జాతీయం. క్వశ్చన్ నెంబర్ 35. మిత్ర సాహస్రి శతకకర్త. గరికపాటి మల్లవదాని, పెరుమల్ల మునెప్ప, మాచిరాజు శివరామరాజు, కొండూరు వీర రాఘవాచార్యులు. ఆన్సర్ 4 కొండూరు వీర రాఘవాచార్యులు. క్వశ్చన్ నెంబర్ 36. చేలము అను పదమునకు అర్థము. పొలము, వస్త్రము, పూలు, తోక. ఆన్సర్ 2 వస్త్రము. క్వశ్చన్ నెంబర్ 37. ఆశ పదానికి పర్యాయ పదాలు. ఇచ్చ, ఈప. వికాసం, ప్రగతి. శరీరం, మేను. మనస్సు, హృదయం. ఆన్సర్ 1 ఇచ్చ, ఈప్స. క్వశ్చన్ నెంబర్ 38. పుస్తకము పదానికి వికృతి. పుత్తము, పత్తము, పుస్తము, పొత్తం. ఆన్సర్ 4 పొత్తం. క్వశ్చన్ నెంబర్ 39. మొలక, జలము పదాలకు నానార్థ పదము. అంకురం, గంగ, చేర, ధర్మం. ఆన్సర్ 1 అంకురం. క్వశ్చన్ నెంబర్ 40. క్రింది వానిలో జాతీయాలను గుర్తించండి. అక్క చెల్లెళ్ళు, తల్లి తండ్రి, ఈడుజోడు, అన్నదమ్ముళ్ళు. ఆన్సర్ 3 ఈడుజోడు. క్వశ్చన్ నెంబర్ 41. పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు ఏమిటది? పకోడి, తాంబూలం, తేనెపట్టు, నేరేడు పండు. ఆన్సర్ 3 తేనెపట్టు. క్వశ్చన్ నెంబర్ 42. లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఎలా అంటారు? విశేషణం, నామవాచకం, క్రియ, అవ్యయము. ఆన్సర్ 4 అవ్యయము. క్వశ్చన్ నెంబర్ 43. భవిష్యత్ కాలం అనగా జరిగిపోయిన కాలం, జరగబోయే కాలం, శీతాకాలం, జరుగుతున్న కాలం. ఆన్సర్ 2 జరగబోయే కాలం. క్వశ్చన్ నెంబర్ 44. గాలి కొరకు కిటికీలు తెరిచారు. ఈ వాక్యంలో ఉన్న విభక్తి. సప్తమి విభక్తి, ప్రథమ విభక్తి, చతుర్థి విభక్తి, ద్వితీయ విభక్తి. ఆన్సర్ 3 చతుర్థి విభక్తి. క్రింది వానిలో వాక్యాంత బిందువు. ఆన్సర్ 4 ఫుల్ స్టాప్. క్వశ్చన్ నెంబర్ 46. నిత్య ఏక వచనమునకు ఉదాహరణ. మూలిక, ఇనుము, పక్షి, ఆశ. ఆన్సర్ 2 ఇనుము. క్వశ్చన్ నెంబర్ 47. క్రింది వానిలో సంయుక్తాక్షర పదము. సకలం, చెచ్చరిపిడుగు, పుణ్యము, మొదలు. ఆన్సర్ 3 పుణ్యము. క్వశ్చన్ నెంబర్ 48. క్రింది వానిలో పరుషాలు.
ఆన్సర్ వచ్చేసి 2 కచటతప. క్వశ్చన్ నెంబర్ 49. ఏమేమి పదంలో ఉన్న సంధి? అత్వసంధి, యత్వసంధి, గుణసంధి, సవర్ణ దీర్ఘసంధి. ఆన్సర్ 2 యత్వసంధి. క్వశ్చన్ నెంబర్ 50. భానుదయం పదాన్ని విడదీయండి. భాను ప్లస్ దయం, భాను ప్లస్ దయం, భాను ప్లస్ ఉదయం, భాను ప్లస్ ఉదయం. ఆన్సర్ 3 భాను ప్లస్ ఉదయం, భానుదయం. క్వశ్చన్ నెంబర్ 51. ద్విగు సమాసం అనగా? విశేషణం పూర్వపదంగా ఉండేది, క్రియాపదం పూర్వపదంగా ఉండేది, సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది, సంఖ్యాపదం ఉత్తరపదంగా ఉండేది. ఆన్సర్ 3 సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది. క్వశ్చన్ నెంబర్ 52. చిల్లర పదంలో గురు లఘువులను గుర్తించండి. ఆన్సర్ 1. క్వశ్చన్ నెంబర్ 53. జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. ఈ వాక్యంలో ఉన్న అలంకారం? ఉపమాలంకారం, రూపమాలంకారం, అంత్యానుప్రాస అలంకారం, అతిశయోక్తి అలంకారం. ఆన్సర్ 4 అతిశయోక్తి అలంకారం. క్వశ్చన్ నెంబర్ 54. కింది వానిలో సంశ్లిష్ట వాక్యం గుర్తించండి. పాప పాలు తాగుతున్నది, పాడుతున్నది. వాడు నా తమ్ముడు, ఆమె నా చెల్లెళ్ళు. సామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు, వచ్చాడు. ఆన్సర్ 3 సామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. క్వశ్చన్ నెంబర్ 55. ఇతివృత్తం, పూర్వగాథలు, విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం క్రిందికి వస్తాయి? భాషా పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం, శాస్త్ర పరిజ్ఞానం, ప్రత్యేక పరిజ్ఞానం. ఆన్సర్ 2 విషయ పరిజ్ఞానం. క్వశ్చన్ నెంబర్ 56. బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హీరింగ్. దుష్టోచ్చరణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాషా నైపుణ్యం? లేఖనం, భాషణం, శ్రవణం, పఠనం. ఆన్సర్ 3 శ్రవణం. క్వశ్చన్ నెంబర్ 57. కిండర్ గార్జన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త? ఫ్రోబెల్, మేరియా యాంటిసోరీ, గిజుబాయి, మహాత్మా గాంధీ. ఆన్సర్ 1 ఫ్రోబెల్. క్వశ్చన్ నెంబర్ 58. కింది వానిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది? లక్ష్యాత్మక విద్యను అందించుట, బోధన సులువుగా మారుతుంది, సకాలంలో పరీక్షలు నిర్వహించవచ్చు, ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది. ఆన్సర్ 4 ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 59. బోధనాభ్యాసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ముందుగానే ప్రదర్శించి వివరించాలి. పాఠ్య బోధన అంతా పూర్తయ్యాక ప్రదర్శించాలి. సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి, అసలు ఉపయోగించిన అవసరం లేదు. ఆన్సర్ 3 సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి. లాస్ట్ క్వశ్చన్ 60. పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం? RTE 2009, NCF 2005, NTE 1986, RTI 2005. ఆన్సర్ 1 RTE 2009.